సో మొన్న ఏమైంది మనకి ఇఫ్ అండ్ ఎల్స్ కదా, ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ అయిపోయింది కదా, అవి ప్రాక్టీస్ చేసిరా. సో ఈరోజు వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్. సో నేను ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నా. స్విచ్ స్టేట్మెంట్ డాట్ జేఎస్. మనం ఇదివరకు ఇఫ్ ఎల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఇఫ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏదైనా ఒక కండిషన్ యూజ్ చేసేప్పుడు ఇఫ్ యూజ్ చేస్తాం కదా. ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, టూ కండిషన్స్ ఉన్నప్పుడు. ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తాం, మోర్ దాన్ టూ కండిషన్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. సో స్విచ్ ఈజ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు చెక్ వన్ వాల్యూ అగైన్స్ మల్టిపుల్ పాసిబుల్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం ఒకే వాల్యూని చెక్ చేస్తాం, ఓకే, కానీ మల్టిపుల్ పాసిబుల్ కేసెస్ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు వీక్ డేస్ ఉన్నాయి, సండే ఉంది, మండే ఉంది, ట్యూస్డే ఉంది, వెనస్డే ఉంది, ఇట్లా అన్నీ ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ వాల్యూ ఒకటే ఉంది. నేను కోడ్ రాసి చూపిస్తాను చూడండి. స్విచ్ స్టేట్మెంట్ ఎట్లా రాస్తామంటే, సపోజ్ లెట్ డే ఈక్వల్స్ టు, నేను ఏదో ఒక 2 ఇచ్చినాను, ఓకేనా. స్విచ్ దీని సింటాక్స్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ మనం ఏదైనా వేరియబుల్ అసైన్ చేసేసి, దాని తర్వాత స్విచ్ కండిషన్ రాసేసి, ఈ స్విచ్ తర్వాత పారెంథసిస్లో మనం ఏదైతే కండిషన్ వాల్యూని చూడాలనుకుంటున్నామో, ఏ వాల్యూని చూడాలనుకున్నామో ఆ వాల్యూ ఇక్కడ ఇస్తాం. ఆ వాల్యూని మనం వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, కేస్ 1 ఇలా రాస్తాం, console.log మండే. ఒకవేళ మనకు డే అనేది 1 అయితే అది మండే, డే అనేది 2 అయితే ట్యూస్డే, డే అనేది 3 అయితే వెనస్డే, అట్లా. ఇప్పుడు కేస్ 1, దీని తర్వాత ఇట్లానే మనకి కేస్ 2 రాస్తాం. కేస్ 2 అని పెట్టేసి మనకు కాలన్ ఇవ్వాలి, సెమీకాలన్ ఇవ్వద్దు. ఓకే, దాని తర్వాత సేమ్ ప్రింట్ చేయాలి. ఒకవేళ వాల్యూ 2 అవుతే ట్యూస్డే, సేమ్ ఇలాగే. కేస్ 3 అంటే ఒకవేళ 3 అయితే వెనస్డే. సో ఇట్లానే మనకి కేస్ 4 థర్స్డే అని, కేస్ 5 ఫ్రైడే అని, కేస్ 6 సాటర్డే అని, కేస్ 7 సండే అని, ఇట్లా ఉంటుంది. ఇది సజెషన్స్ ఇస్తాయి. మనకు డైరెక్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇట్లా కేస్ 7 కన్సిడర్ లాగా సండే వరకు ఇట్లా పెట్టేస్తాం. దీని తర్వాత మనకి ఇక్కడ ఒకవేళ ఈ మనం ఇన్పుట్ ఒకవేళ 2 కాకుండా 10 ఇచ్చినాం అనుకో, అసలు ఇక్కడ కేసే లేదు. ఓకే, అప్పుడు అది అసలు రన్ అవ్వద్దు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ పెట్టేస్తాం. డిఫాల్ట్ console.log invalid day. సో ఇప్పుడు మనకి ఏముంది, డే 10 ఇచ్చినాం, ఏం రావాలి, ఇన్వాలిడ్ డే రావాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక డే 1 ఇచ్చినాం అనుకో, ఇక్కడ వాల్యూ ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే చూస్తుంది, మన ఒక స్విచ్ కండిషన్లో డే 1 ఉంది. ఓకే, ఇక్కడ ఇది కంట్రోల్ మండే ప్రింట్ అయిపోద్ది. సో మండే ప్రింట్ అవ్వడంతో పాటు మిగతా అన్నీ కూడా ప్రింట్ అవుతాయి. ఇక్కడ ఎందుకు ప్రింట్ అవుతాయి అంటే చెప్తా. ఫస్ట్ మనం చూద్దాం, ఇది రాసి చూద్దాం. నోడ్ ఫైల్ నేమ్ కదా, స్విచ్ స్టేట్మెంట్ డాట్ జేఎస్. ఇక్కడ
దీన్ని నేను సేవ్ చేసిన అసలు నోడ్ స్విచ్ స్టేట్మెంట్ డాట్ జేఎస్ మొత్తం ప్రింట్ అవుతున్నాయి కదా. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఇలా మొత్తం ఇన్వాలిడ్ డే కూడా ప్రింట్ అవుతుంది. సో ఇట్లా ప్రింట్ కాకుండా ఉండాలంటే మనం బ్రేక్ అనే వాల్యూని ఇవ్వాలి, బ్రేక్ అనే వర్డ్ని ఇవ్వాలి. దీని తర్వాత మండే తర్వాత కన్సోల్ మాకు ఫస్ట్ కేసు వచ్చేసింది, కేసు 1లోనే మనకు మండే అని తెలిసిపోయింది. ఇక్కడ బ్రేక్ ఇచ్చేయాలి మనం, ఇక్కడ వరకు స్టాప్ అయిపోద్ది, ఇక మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు కింది. ఒకవేళ మనం ఇక్కడ 2 ఇచ్చినాం, ఓన్లీ ఇక్కడ రావాలి, చెక్ చేయాలి. దీని తర్వాత ఇక్కడికి వచ్చేసి 2 ఒకవేళ అయితే అది ట్యూస్డే అని ఇవ్వాలి. ట్యూస్డే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవి కింద ప్రింట్ కావద్దు. ఓకే, అప్పుడే ఇది ఒకవేళ కన్సోల్ డాట్ లాగా చెక్ చేస్తాయి. ఇక్కడ డే 1 ఉంది కదా, చెక్ చేస్తుంది కేస్ 1 ఉందా, 1 వాల్యూ ఉందా. ఇక్కడ మనం ఏం చెక్ చేస్తున్నాం చూడు, డే చెక్ చేస్తున్నాం. డే ఈక్వల్స్ టు 1 ఉంది. ఓకే, 1 ఉంటే ఇది ప్రింట్ అయింది. దీని తర్వాత మనం బ్రేక్ ఇవ్వలేదు. అప్పుడు కన్సోల్ డాట్ లాగా అంటే ఏంటి, ప్రింట్ చేయడం. ఇప్పుడు చూడు నీకు చూపిస్తా. ఇక్కడ నువ్వేమంటున్నావు, ఒకవేళ ఇక్కడ బ్రేక్ ఇవ్వకపోతే 1 వస్తే మండే కూడా ప్రింట్ అవుద్దా అంటున్నావు కదా. ఓకే, బ్రేక్ ఇవ్వకపోయినా చూద్దాం. అదే అంటున్నా మరి నేను. బ్రేక్ 1 ఇయ్యకంటున్నావా? ఓకే, రైట్, చూద్దాం. నువ్వేమంటున్నావు ఇప్పుడు ఇవన్నిటికి ఇంతేనా నీ డౌట్? ఇక్కడ 5 కూడా ఉంది. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ కేస్ 2కే ట్యూస్డే అని ఇచ్చేసాం. ట్యూస్డే అని ఇచ్చేసి అక్కడ ఒక దగ్గరనే బ్రేక్ అని రాసినాం, కంట్రోల్ ఎస్, ట్యూస్డే. రాదు, నీకు ఓన్లీ ఇదే చెక్ చేస్తుంది. ఇది మన కండిషన్ ఏంటి, డే కండిషన్. దేన్ని చెక్ చేస్తున్నాం, డేని చెక్ చేస్తున్నాం. ఈ డే ఎక్కడుంది, ఇక్కడ ఉంది. దీని వాల్యూ ఎంత, 2. కేసు 2కి వస్తుంది. అది కేసు ఓకే అయితేనే అది ప్రింట్ అవుద్ది, లేకపోతే కాదు. బ్రేక్ అయిపోయింది, ఒకవేళ ఇక్కడ బ్రేక్ లేదనుకో ఇదంతా ప్రింట్ అవుద్ది. ఓకే, సో ఇది కండిషన్స్ గురించి. సో మీరేం చేస్తారంటే మన మంత్స్ ఉంటాయి కదా, జనవరి టు డిసెంబర్, అవన్నీ ప్రింట్ చేయాలి. 6 ఇస్తే మనకి 6 వాల్యూ ఇస్తే జూన్ రావాలి, 7 ఇస్తే జూలై రావాలి, 12 ఇస్తే డిసెంబర్ రావాలి. ఏది ఇవ్వకపోతే డిఫాల్ట్ ఇన్వాలిడ్ మంత్ అని రావాలి. ఇది మీ హోంవర్క్. సో ఇది వచ్చింది, దీని తర్వాత చేయండి. అది ఎంత 1 మినిట్ కూడా పట్టదు మీకు. సో నెక్స్ట్ వచ్చేసి లూప్స్. సో లూప్ అంటే మనకి నార్మల్గా ఏంటి, లూప్ అంటే ఏంటి, ఒకటే దాన్ని రిపీటెడ్గా
ఓకే. ఏదో ఒక దాన్ని మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా ఒక లూప్లో రన్ చేయడం. ఓకే. సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ లూప్స్ అనేవి. సో ఇందులో మనకి మెయిన్గా వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి: వైల్ లూప్, ఫర్ లూప్, డూ వైల్ లూప్. మనం డూ వైల్ లూప్ మ్యాక్సిమం యూజ్ చేయం, మ్యాక్సిమం కేసెస్ చేస్తే వైల్ లూప్ యూజ్ చేస్తాం, తర్వాత ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఓకే. సో మనకి ఇక్కడ ఫస్ట్ వైల్ లూప్ గురించి చూద్దాం. వైల్ లూప్ ఎట్లా రాస్తామంటే ఫస్ట్ మనం ఒక వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే. అది ఏ వాల్యూ అయినా కావచ్చు. ఇప్పుడు అసలు దేనికంటే ముందు ఈ లూప్స్ అసలు ఎందుకు అవసరం వచ్చింది మనకి, దానికి ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక 10 నెంబర్స్ రాయాలి, 1 to 10 నెంబర్స్ రాయాలి. నార్మల్గా అయితే ఎట్లా ప్రింట్ చేస్తాం మనం, ఒక 10 నెంబర్స్ నేను ఇక్కడ ప్రింట్ చేయాలి నా టెర్మినల్లో. నార్మల్గా అయితే ఎట్లా ప్రింట్ చేస్తాం, ప్రింట్ కన్సోల్ డాట్ లాగ్ 1, మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ 2, ఇట్లనే కన్సోల్ డాట్ లాగ్ 1 to 5లో ప్రింట్ చేసి. ఇప్పుడు చూడు ఎంతసేపు అవుతుంది, 5 లైన్స్ రాస్తాం మనం. దీన్ని ఇక్కడ చేస్తే మనకు 1 2 3 4 5 రావాలి. కంట్రోల్ ఎస్, నోడ్ లూప్స్ డాట్ జేఎస్ 1 2 3 4 5 ఇట్లా ప్రింట్ అయింది. సో మనకి ఇదంతా వద్దు, ఒకటే లైన్లో మనకు అంతా 1 to 5 రావాలి. ఒకవేళ మనము 100 నెంబర్స్ ప్రింట్ చేయాలి, అప్పుడు ఇదంతా కన్సోల్ డాట్ లాగా 100 టైమ్స్ రాస్తామా, రాయము కదా, మనకు ఒక లైన్లో వచ్చేయాలి. సో దానికి వైల్ లూప్, ఫర్ లూప్ యూజ్ అవుతాయి. సో ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం ఏదైనా. ఇప్పుడు సేమ్ మనము 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి, i ఈక్వల్స్ టు 0. మీరు ఇక్కడ వేరియబుల్ నేమ్ i అనే యూజ్ చేయొచ్చు, k అని యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. సో నార్మల్గా అయితే అందరూ i యూజ్ చేస్తారు, నేను కూడా i యూజ్ చేస్తాను. సో వైల్ ఇక్కడ ఏం రాస్తామంటే వైల్ తర్వాత ఒక కండిషన్ ఇస్తాం. ఇఫ్లో ఎలాగ కండిషన్ ఇస్తున్నామో వైల్ తర్వాత కండిషన్ ఇస్తాం. సేమ్ ఇఫ్లో లాగా ఇఫ్ తర్వాత మనం పారెంథసిస్లో అక్కడ ఆల్వేస్ ట్రూ ఉంటుంది కదా కండిషన్ అనేది, ఇక్కడ కూడా ఆల్వేస్ ట్రూ ఉంటుంది. ఓకే. ఈ కండిషన్ ఆల్వేస్ ట్రూ, మనం ఏం కండిషన్ ఇవ్వకపోతే అది ట్రూగానే అనుకుంటుంది. సో మన కండిషన్ ఏంది, 5 నెంబర్స్ వరకు రావాలి. ఓకే. i ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అని రాస్తున్నాం. మీకు ఇక్కడ 0 కాకుండా 1 అని పెడుతున్నాం అర్థం అవ్వడానికి. ఓకే. ఇక్కడ చూడండి. సో మన కండిషన్ ఏంటి, i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. దీని తర్వాత మనం ఈ కర్లీ బ్రాసెస్లో ఇది బ్లాక్ అంటాం, దీంట్లో ఏం చేయాలి, ఐని ప్రింట్ చేయాలి. ఓకే. దీని తర్వాత మళ్ళీ దీన్ని ఇంక్రిమెంట్ చేయాలి. మనం i ప్లస్ ప్లస్ అంటే ఐని ఒకసారి ఎక్కువ చేయడం, 1 ఉంటే 2, 2 ఉంటే 3 అట్లా చేయడం. ఓకే. సో ఫస్ట్ ఏంది ఇనిషియలైజ్ చేస్తాం మనం వాల్యూని, దాని తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి వాల్యూని, దాని తర్వాత మనం ఒక కండిషన్ ఇవ్వాలి వైల్ లోపల. ఆ కండిషన్ బేస్ చేసుకుని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇనిషియలైజ్ చేస్తామో దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఒకవేళ నేను ఇక్కడ i ప్లస్ ప్లస్ చేయలేదు అనుకో, అది కన్సోల్ డాట్ లాగ్ i అక్కడికే ఆగిపోతుంది. ఇప్పుడు మనం చూద్దాం, ఓన్లీ 1 అనే ప్రింట్ అవుతుంది. ఇది స్టాప్ అవుతలేదు, అసలు వెళ్తానే ఉంది. చూడాలి అని ఎందుకు అట్లా అవుతుందంటే ఏమైంది, లెట్ i ఈక్వల్స్ టు 1 అని. ఓకే. దాని తర్వాత కండిషన్ ఏమి ఇచ్చినాం, i ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అంటే 5 కంటే తక్కువ ఉన్నప్పుడు ఐని ప్రింట్ చేయాలి. దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ i. ఓకే. దేన్ని ప్రింట్ చేయాలి, ఐని ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, i అంతా 1 ఉంది. ఓకే. కండిషన్ ఏంది, i లెస్ దాన్ ఈక్వల్స్ టు 5, i అనేది 5 కంటే తక్కువ ఉందా లేదా, 1. ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత, 1, తక్కువ ఉంది. సో ప్రింట్ అయింది, కన్సోల్ డాట్ లాగ్ i 1 ప్రింట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది,
మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఐ ఈక్వల్స్ లెస్ దెన్ 5 ఈక్వల్స్ టు ఉందా లేదా, 1 మళ్ళీ ఉంది, మళ్ళీ కన్సిడర్ లాగా ఐ 1 మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ మనకు ఇంక్రీజ్ చేస్తలేం ఐని, 1 ఉంది. సో మళ్ళీ కండిషన్లో మళ్ళీ ఐ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 కరెక్టే. సో మళ్ళీ ఏమవుతుంది, కన్సిడర్ లాగా అయి ప్రింట్ అవుద్ది. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవుద్ది, ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో ఇది ప్రింట్ అవ్వదు. సేమ్ ఇఫ్ లాగా. ఓకే, అది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుద్ది అంటే ఫస్ట్ ఐ 1 అవుద్ది, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ అవుద్ది, లెస్ దెన్ 5 కన్సిడర్ లాగ్ ఐ అంటే 1 ప్రింట్ అవుద్ది, దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఐ అనేది 2 అవుద్ది. ఓకే, మళ్ళీ 2 అనేది లెస్ దెన్ 5, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ట్రూ, మళ్ళీ కన్సిడర్ లాగా ఐ. ఇప్పుడు ఐ అంతా 2 కదా, 2 ప్రింట్ అయింది, మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ 2 అనేది 3 అవుద్ది ఇక్కడ. ఓకే, 3 అయిన తర్వాత 3 కూడా మళ్ళీ కండిషన్లోకి వచ్చేసి ఆ 3 లెస్ దెన్ 5. ఓకే, మళ్ళీ కన్సిడర్ లాగా ఐ ప్రింట్ అవుద్ది. ఓకే, 3 ప్రింట్ అవుద్ది, మళ్ళీ 4 అవుద్ది, అట్లనే 5 దాకా అవుద్ది. 5 వచ్చినాక చూస్తాయి లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 మళ్ళీ ప్రింట్ అవుద్ది, ఐ ప్లస్ ప్లస్ అవుద్ది, 6 అవుద్ది. సో మళ్ళీ 6 అయినాక కండిషన్స్ చెక్ చేస్తుంది, ఐ అనేది 6, సో 6 అనేది లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 ఉందా లేదా, సో ఫాల్స్, ప్రింట్ అవ్వదు, ఇక స్టాప్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు చూద్దాం అట్లా అవుతుందా లేదా. 1 2 3 4 5 స్టాప్ అయిపోయింది అక్కడికి. ఓకే, ఇది వైల్. రివర్స్ వద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఐ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 0, ఐ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఏమవుద్ది, 5 నుంచి 1 వరకు వస్తుంది. ఇక్కడ ఐ మైనస్ మైనస్ పెట్టాలి, వెనక్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏదో మిస్టేక్ చేసినాం, ఐ ఈక్వల్స్ టు 5, ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0. కండిషన్ చూడు, ఐ ఈజ్ అసలు ఫాల్స్ అవుతుంది కండిషన్ ఇక్కడ. సో మనం ఇక్కడ ఏం చేయాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు పెట్టాలి. ఓకే, ఇది ఒకవేళ ఈక్వల్స్ టు తీసేస్తే 0 ప్రింట్ అవ్వదు. ఐ ఈజ్ లెస్ దెన్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే అది 0కి అవ్వగానే ఆగిపోతుంది. ఓకే, ఇది వైల్ లూప్. సో గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం, దాని తర్వాత వైల్ అని రాసేసి పారెంథసిస్లో కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోద్ది. ఆ కండిషన్ తర్వాత మనం ఖచ్చితంగా దాన్ని ఇంక్రిమెంటా డిక్రిమెంటా చేయాలి, లేకపోయింది అనుకో అది రన్ అవుతూనే ఉంటుంది టెర్మినల్లో, మన కంప్యూటర్ ఆగిపోద్ది అక్కడ, అంత ర్యామ్ తీసుకుంటుంది, కంటిన్యూ పోతానే ఉంటుంది. ఇందాక 1 ఎట్లా ప్రింట్ అయిపోయిందో అట్లా ప్రింట్ అవుతూనే ఉంటుంది, ఎంత ర్యామ్ మిగిలి ఉందో ఎంత స్టోరేజ్ ఉందో అంత తీసుకుంటుంది. స్టక్ అయిపోద్ది, డిలీట్ చేయడం ఇంకా, లేకపోతే కంట్రోల్-C అని ఇక్కడ టైప్ చేస్తే అయిపోతుంది టెర్మినల్లో. సో దిస్ ఈజ్ అబౌట్ వైల్ లూప్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్. సో ఇది ఎట్లా అంటే మనకి ఇక్కడ వైల్ లూప్లో మనకి ఎగ్జాక్ట్గా తెలుసు, వేరియబుల్ ఎంత తీసుకున్నాం అనేది తెలుసు, నెంబర్ ఎంత తీసుకుంటాం అనేది. ఒకవేళ మనకు వేరియబుల్ నెంబర్ ఎంత తీసుకుంటాం అనేది తెలియదు అనుకోండి, అప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఓకే, సేమ్ ఫర్ లూప్ సింటాక్స్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఫర్ సో లెట్ ఐ ఈక్వల్స్ టు 10. ఓకే, ఐ ఈజ్ లెస్ గ్రేటర్ దాన్ 0, సేమ్ రాస్తున్నాను, ఐ మైనస్ మైనస్. సరే, చూడండి ఇది ఏంటి, ఇది మనకి ఫస్ట్ కండిషన్ ఏమో ఈ లెట్ ఐ ఈక్వల్స్ టు 10 ఉందా, ఇది ఇనిషియలైజర్ అంట. ఇనిషియలైజర్ ఈ
ఐ ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉందా, దీన్ని మనం కండిషన్ అంటాం. ఇక్కడ ఏదైతే రాస్తున్నాం ఈ కండిషన్ ఇక్కడ రాస్తున్నాం మిడిల్లో. ఓకే, దీని తర్వాత ఈ ఐ మైనస్ మైనస్ ఉందా, దీన్ని డిక్రిమెంట్ ఆర్ ఇంక్రిమెంట్ అంటాం. డిక్రిమెంట్ అంటాం. ఓకే, ఇది అప్డేట్ అంట యాక్చువల్లీ. అది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కాకుండా అప్డేట్ అని అంటాం. అయితే డిక్రిమెంట్గా అప్డేట్ చేస్తావా ఇంక్రిమెంట్గా అప్డేట్ చేస్తావా. మళ్ళీ మిడిల్లో వచ్చేది కండిషన్, ఫస్ట్ వచ్చేది ఇనిషియలైజర్. ఈ 3 డెఫినెట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఫర్ లూప్లో. ఓకే, సో నేను ఇక్కడ ఈ కన్సోల్ అట్లాగా దీన్ని కామెంట్ చేస్తున్నా. సో మనకి ఇప్పుడు 10 to 1 ప్రింట్ అవుతుంది. 10 to 1 ప్రింట్ అయింది. లేదు నాకు ఇలా కావాలి, ఐ ఈక్వల్స్ టు 1 ఇచ్చేసినాను. సో ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 100. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ కన్సోల్ డాట్ లాగ్లో ఐ పెట్టకుండా నేను ఐ లైక్ యూ అని పెడతా. సో ఏమవుద్ది, 100 times ఐ లైక్ యూ అని ప్రింట్ అవ్వకుండా వస్తుంది. 100 times వస్తుంది. నేను వెళ్తానే ఉన్నా కూడా 100 times ప్రింట్ అయింది. నువ్వు కావాలంటే ఐ హేట్ యూ పెట్టు, లేకపోతే అజయ్ ఈజ్ నాటీ బాయ్ అని పెట్టు, సాయి స్కూల్ అని పెట్టు, అన్నిసార్లు ప్రింట్ అయింది. అజయ్ నీకు ఎప్పుడైనా నీ గర్ల్ ఫ్రెండ్తో గొడవ అయింది అనుకో, సారీ చెప్పాలి, ఒక 1000 times సారీ చెప్పాలనుకో, జస్ట్ నువ్వు ఇక్కడ 100 పెట్టబోయి ఇంకో 0 పెట్టాలి అంతే, ఏం లేదు. 1000 times సారీ అని పెట్టేస్తుంది. ఇక్కడ కాపీ పేస్ట్ చేసి అక్కడ పోయి పేస్ట్ చేయాలి, సింపుల్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో ఇది 1000 times ప్రింట్ అవ్వద్దు. ప్రింట్ అవుతూనే వచ్చింది, 1000 times ప్రింట్ అయింది. నేను పైకి వెళ్తానే ఉన్నా. ఇది అబౌట్ లూప్స్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి, దాని తర్వాత కండిషన్ రాయాలి, దాని తర్వాత అప్డేట్ చేయాలి. ఇక మనం దీంట్లో ఏదైనా ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇందులోనే మనకి బ్రేక్, కంటిన్యూ అనేవి ఉంటాయి. ఓకే, బ్రేక్ స్టేట్మెంట్ మనం ఎట్లయితే దాంట్లో యూజ్ చేసినామో సేమ్ ఇక్కడ కూడా అలాగే, ఎలాగైతే స్విచ్లో యూజ్ చేసినామో ఇక్కడ కూడా ఉంటుంది. ఈక్వల్స్ టు 1 ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ఐ ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఫర్ లూప్లో కానీ వైల్ లూప్లో కానీ ఇఫ్ కండిషన్స్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, చేయొచ్చు. ఇఫ్ ఒకవేళ ఐ ఈక్వల్స్ టు 5 ఉందనుకో, ఓకే, బ్రేక్ చేస్తాం. అంటే 5 వరకు వచ్చే వరకు రన్ అవుద్ది, 5కి రాగానే మిగతావి ప్రింట్ అవ్వవు, అక్కడి వరకే బ్రేక్ అయిపోతుంది. ఓ సారీ, సేవ్ చేస్తున్నా, బ్రేక్ పెట్టేసి దీని తర్వాత రాయాలి. ఓకే, కన్సోల్ అట్లా ఐ. ఓకే, ఇఫ్ దాంట్లో మనం ఓన్లీ బ్రేక్ యూజ్ చేస్తాం, దాని తర్వాత బ్లాక్లో కన్సోల్ డాట్ లాగ్ ఐ. ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ ఇనిషియలైజర్ కండిషన్ చెక్ చేస్తుంది, ప్లస్ ప్లస్ చేస్తుంది. ఐ 5 వరకు వచ్చేసరికి కన్సోల్ డాట్ లాగ్ ఐ అవుద్ది. ఒక్కసారి 6 అయిందా బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయిన తర్వాత ఇది ప్రింట్ అవ్వదు. ఓకే, ఇఫ్ కండిషన్స్ ఇచ్చినందుకు ఇక్కడ చూడు, ఇది 5 వరకు వచ్చిన తర్వాత ఇక అక్కడి వరకే ఆగిపోవాలి ఇంకా. ఓకే, తర్వాత ప్రింట్ అవ్వద్దు. ఇప్పుడు చూడు, ఒకవేళ మనం ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే యాక్చువల్లీ జావాస్క్రిప్ట్లో ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ చెప్తా, ఇలా పెట్టినా అంతే, అలా పెట్టినా అంతే అనుకో. ఓకే, ఎలా పెట్టినా ఓకే, అక్కడ 0 నుంచి స్టార్ట్ చేసినా ఇక్కడ మనం ఈక్వల్స్ టు అనేది తీసేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈక్వల్స్ టు 1 పెడితే
ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టాల్సి వస్తుంది. సో ఇది బ్రేక్ కాన్సెప్ట్. నెక్స్ట్ కంటిన్యూ, ఇక్కడనే కంటిన్యూ చేస్తుంది. సో ఐ థింక్ 4 వస్తుందా 6 వస్తుందా చూడండి. ఇక్కడ ఏమైంది 1 2 3 4 5 రాలేదు. సో 5ని స్కిప్ చేసి మిగతా అన్నిటిని చేసేస్తుంది. ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఇనిషియలైజ్ చేసినాం ఐ వాల్యూని, దాని తర్వాత సారీ కండిషన్ చెక్ చేస్తుంది, దాని తర్వాత అప్డేట్ చేస్తుంది. ఐ ఈక్వల్స్ టు 1 ఉంది. ఓకే, 1 తర్వాత ఇఫ్ కండిషన్కి వెళ్ళిపోద్ది. ఐ ఈక్వల్స్ టు 5 ఉందా లేదా? సో లేదు, కన్సిడర్ అట్లాగా అయి మళ్ళీ ఇక్కడ వచ్చిన దాకా 5 దాకా చెక్ చేసి ఇట్లా 5 ఉంది, ఐ ఈక్వల్స్ టు కంటిన్యూ, ఇది ప్రింట్ అవుతుంది. అంటే 5ని స్కిప్ చేస్తాం, ఇక్కడ 5ని స్కిప్ చేసి ఇక మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోద్ది లోపు, ఇది ప్రింట్ అవ్వదు. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఐ ఈక్వల్స్ టు అప్పుడు ఎంత అవుద్ది 6 అవుతుంది. ఓకే, సేమ్ 6 అయినాక మళ్ళీ కండిషన్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తే అది ఈక్వల్స్ టు అవ్వదు, దాని తర్వాత ఇక్కడ ప్రింట్ అయిపోద్ది అది. ఓకే, ఇది కాన్సెప్ట్, రైట్. నేను కొన్ని ప్రాక్టీస్ సెట్స్ ఇస్తా. సేమ్ ఈ స్విచ్, ఇఫ్ ఎల్స్, ఎల్సిఫ్, ఇఫ్ కండిషన్స్ అండ్ ది లూప్స్లో ఏమున్నాయి మనకి? ఫర్ లూప్స్, వైల్ లూప్స్, ఇవన్నీ ప్రాక్టీసెస్ ఇస్తా. ప్రాక్టీసెస్ చేసి మీ గిట్ హబ్లో పుష్ చేసి ఆ లింక్ ఇస్తే నేను చెక్ చేస్తాను. ఓకే, రైట్.